రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈ నెలలోనే ఉంటుందని తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఏఐసీసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలో టీపీసీసీ ముఖ్య నేతలను ఢిల్లీకి పిలిపించి మంత్రివర్గ సభ్యుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేస్తుందని వార్తలు వస్తున్నాయి. కేబినెట్ లో 6 ఖాళీలు ఉండగా తీవ్ర పోటీ నెలకొంది. నిజామాబాద్ నగరానికి చెందిన నరల నిహార్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. బుధవారం రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఈ మేరకు ఫలితాలు విడుదల చేసింది. నగరానికి చెందిన నిహార్ మొన్నటి వరకు యూత్ కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్ గా పనిచేస్తారు. సోషల్ మీడియా ఇన్ఛార్జ్ విభాగానికి వ్యవహరించారు. నాగ చైతన్య శోభిత వివాహం వైభవంగా జరిగింది. ఆ ఫోటోలను నాగార్జున ట్విట్టర్ లో షేర్ చేశారు. వారిద్దరూ కొత్త జీవితం ప్రారంభించడం సంతోషంగా ఎమోషనల్ గా ఉందని తెలిపారు. చైకి శుభాకాంక్షలు చెప్తూ తమ ఫ్యామిలీలోకి శోభితకు వెల్కమ్ చెప్పారు. ఆమె తమ కుటుంబంలోకి ఆనందాన్ని తీసుకొచ్చారని నాగార్జున రాసుకొచ్చారు. సన్నవడ్లు క్వింటాల్కు ₹500 బోనస్ నిరంతర ప్రక్రియ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సన్నాలను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అన్ని రకాల సన్నాలకు బోనస్ అందిస్తామని చెప్పారు. అయితే శాస్త్రవేత్తలు తెలంగాణ సోనా బీపీటీ వేయాలంటూ చేసిన సూచనలను రైతాంగం పరిగణలోకి తీసుకోవాలని ఆయన చెప్పారు. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం కాదు, మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేసినప్పుడు తెలంగాణ తల్లికి నిజమైన నివాళి అని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం ఆమె తన నివాసంలో తెలంగాణ జాగృతి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నాయకులతో సమావేశమై మాట్లాడుతూ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ అమలు చేసేంత వరకు వెంట పడుతూనే ఉంటామని హెచ్చరించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నిజామాబాద్ డిక్పల్లి ఆర్ఎండ్బి రహదారి పనులను పరిశీలించారు. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. అభిమానులతో కలిసి సినిమా వీక్షించేందుకు వచ్చిన అల్లు అర్జున్ ను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు.